తమిళనాడులో మొత్తం 4 యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్స్ ఉన్నాయి. అవి తంజావూర్, గంగైకొండ చోళపురం, ఐరావతీశ్వర ఆలయం, మహాబలిపురం. 1984లో మహాబలిపురంలోని స్మారక కట్టడాలను యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్గా గుర్తించింది. కొంతమంది చరిత్రకారుల అభిప్రాయం ప్రకారం బలిచక్రవర్తి ఈ ప్రాంతాన్ని పాలించిన కారణంగా మహాబలిపురం అనే పేరు వచ్చిందని చెబుతారు. అలాగే పల్లవరాజు నరసింహవర్మన్కు ఉన్న మామల్ల అనే బిరుదు వల్ల మామల్లాపురం అనే పేరు కూడా ఏర్పడింది. పల్లవులు ఈ ప్రాంతాన్ని తమ రాజధానిగా చేసుకుని పాలించారు. ఇక్కడ అన్ని ప్రదేశాలకు కలిపి ఒకటే ఎంట్రన్స్ టికెట్. తెలియని వాళ్ళు కొన్ని ప్లేసెస్ స్కిప్ చేస్తుంటారు. ఏ విజిటింగ్ ప్లేస్కి వెళ్ళినా టికెట్ తీసుకోవచ్చు అండ్ ఈ టికెట్ని అన్ని చోట్ల చూపించవచ్చు. టికెట్ ప్రైస్ 40 రూపీస్ పర్ హెడ్. ఆన్లైన్లో కూడా బుక్ చేసుకోవచ్చు. ఫుడ్ విషయానికి వస్తే ఇక్కడ సీ ఫుడ్ చాలా ఫేమస్. షాపింగ్ కోసం షెల్ క్రాఫ్ట్స్, హ్యాండ్మేడ్ జ్యువెలరీలు చాలా ప్రత్యేకంగా ఉంటాయి. స్టోన్ కార్వింగ్స్ చాలా ఫేమస్. ఇక్కడ చిన్న చిన్న బొమ్మల నుండి పెద్ద పెద్ద శిల్పాల వరకు హ్యాండ్మేడ్గా తయారు చేసి అమ్ముతారు. దేవతల విగ్రహాలు, ఏనుగు, నంది, బుద్ధ విగ్రహాలు, అలాగే వాల్ డెకర్ ఐటమ్స్ కూడా లభిస్తాయి. ట్రాన్స్పోర్ట్ విషయానికి వస్తే చెన్నై నుండి బస్సులు, క్యాబ్స్, అలాగే బైక్ ట్రిప్స్ కూడా చాలా పాపులర్. లోకల్గా ఆటోలు మరియు వాకింగ్ ద్వారానే ఎక్కువ ప్రదేశాలు కవర్ చేయొచ్చు. మహాబలిపురంలోని ముఖ్యమైన ప్రదేశాలన్నింటినీ ఒక లిస్టులో పెట్టాను, చెక్ చేసుకోండి. పంచరథ. ఒకే రాయిని తీసుకొని 5 దేవాలయాల్లో చెక్కారంటే నమ్ముతారా? ఇవి కేవలం రథాలు కాదు, శిల్పకళలో అద్భుతం. ఇదే మహాబలిపురంలోని పంచరథాలు. పంచరథాలు అంటే 5 రథాల్లా కనిపించే రాతి నిర్మాణాలు. ఇవి పల్లవ వంశం కాలంలో నిర్మించబడ్డాయి. ఇవన్నీ ఒకే పెద్ద రాయి నుండి చెక్కబడ్డాయి. ఇన్కంప్లీట్ స్ట్రక్చర్స్ అయినా ఆర్కిటెక్చర్ అమేజింగ్గా ఉంటుంది. ఈ పంచరథాలకు మహాభారతంలోని పాండవుల పేర్లు పెట్టారు. ఇవి నిజంగా పాండవులు నిర్మించలేదు, పేర్లు కేవలం రిసెంబ్లెన్స్ వల్ల మాత్రమే పెట్టారు. మరి పాండవుల పేర్లతో ధర్మరాజు, భీమ, అర్జున, నకుల, సహదేవ, ద్రౌపది అని పేర్లు పెట్టడానికి కారణం ఏంటి? ప్రజలు గుర్తుపెట్టుకోవడానికి సులభంగా ఉండేందుకు ఈ పేర్లు పెట్టారు. ప్రతి రథం ఒక్కో ఆర్కిటెక్చర్ స్టైల్ని చూపిస్తుంది. శిల్పాలపై దేవతల, జంతువుల చెక్కులు చాలా డీటెయిల్గా ఉంటాయి. ఇది ఏన్షియన్ ట్రైనింగ్ సైట్ ఫర్ స్కల్ప్టర్స్ అని కూడా భావిస్తారు. ఒక్క రాయిలో 5 అద్భుతాలు. ఇవి కేవలం శిల్పాలు కాదు, భారతీయ కళకు గొప్ప ఉదాహరణ. ఉలకనేశ్వర ఆలయం ఒక పురాతన శివాలయం. ఇది కొండపైన నిర్మించబడినందున ఇక్కడి నుంచి మహాబలిపురం మొత్తం మరియు సముద్రం అద్భుతంగా కనిపిస్తాయి. ఈ ఆలయాన్ని పల్లవుల కాలంలో నిర్మించారు. మహాబలిపురంలో మోడర్న్ లైట్ హౌస్ ఏర్పడక ముందు పాతకాలంలో నౌకలకు దారి చూపించడానికి ప్రత్యేకమైన పద్ధతిని ఉపయోగించేవారు. సముద్రానికి దగ్గరలో ఉన్న ఎత్తైన ప్రదేశమైన ఉలక్కనేశ్వర దేవాలయం పై భాగంలో రాత్రి సమయంలో పెద్ద మంటలు లేదా నూనె దీపాలు వెలిగించేవారు. ఈ వెలుగు సముద్రంలోకి దూరం వరకు కనిపించి నౌకలకు తీరం దగ్గరలో ఉందని సంకేతం ఇస్తుంది. ఆ కాలంలో విద్యుత్ లేదా ఆధునిక లైట్ హౌస్లు లేకపోవడంతో ఈ విధమైన అగ్ని దీపాలే నావికులకు మార్గదర్శకంగా పనిచేసేవి. మహిషాసుర మండపం ఒక అద్భుతమైన రాతి గుహ ఆలయం. ఇది పల్లవ వంశం కాలంలో నిర్మించబడింది. ఇందులో ప్రధానంగా దుర్గాదేవి మరియు మహిషాసురుడి మధ్య జరిగిన యుద్ధాన్ని శిల్ప రూపంలో చూపించారు. ఒకవైపు దుర్గాదేవి సింహంపై కూర్చుని మహిషాసురుడిపై దాడి చేస్తూ ఉన్న శిల్పం ఉంటుంది. ఇది శక్తి మరియు ధైర్యానికి ప్రతీకగా నిలుస్తుంది. మరోవైపు విష్ణువు యోగ నిద్రలో ఉన్న దృశ్యం కూడా కనిపిస్తుంది. ఈ మండపంలోని శిల్పాలు చాలా జీవంతో, ఉత్సాహంతో కనిపిస్తాయి. కాబట్టి ఇది పల్లవ శిల్పకళలోని అద్భుతమైన నైపుణ్యాన్ని చూపించే ముఖ్యమైన ప్రదేశంగా భావించబడుతుంది.
ఈ లైట్ హౌస్ను బ్రిటిష్ కాలంలో నిర్మించారు. సుమారు 1900 ప్రాంతంలో నిర్మించబడిన ఈ లైట్ హౌస్ సముద్రంలో ప్రయాణించే నౌకలకు మార్గదర్శకంగా ఉపయోగపడేది. ఇది కొండపై నిర్మించబడినందున పైకి ఎక్కితే మహాబలిపురం మొత్తం మరియు బే ఆఫ్ బెంగాల్ అద్భుతంగా కనిపిస్తాయి. ప్రస్తుతం ఇది ప్రముఖ టూరిస్ట్ ఆకర్షణగా మారింది. వరాహ గుహ ఆలయం పల్లవుల కాలానికి చెందిన అద్భుతమైన రాక్ కట్ నిర్మాణం. ఈ గుహ ఆలయంలో విష్ణుమూర్తి వరాహ అవతారంలో భూదేవిని రక్షిస్తున్న శిల్పం అత్యంత ప్రత్యేకంగా ఉంటుంది. చిన్నదైన చరిత్ర మరియు కళను దగ్గరగా అనుభవించాలనుకునే వారికి ఈ గుహాలయం తప్పకుండా చూడాల్సిన ప్రదేశం. రాయగోపురం ఒక పెద్ద ప్రవేశ గోపురంలా కనిపించే నిర్మాణం. ఇది విజయనగర సామ్రాజ్యం కాలంలో నిర్మాణం ప్రారంభమైందని భావిస్తారు, కానీ ఇది పూర్తిగా నిర్మించబడలేదు. అందుకే అన్ఫినిష్డ్ స్ట్రక్చర్గా ప్రసిద్ధి చెందింది. ఈ గోపురం కొండపై ఉన్నందున ఇక్కడి నుండి మహాబలిపురం పట్టణం మరియు సముద్ర దృశ్యం చాలా అందంగా కనిపిస్తుంది. పాతకాలంలో ఇది ఒక ముఖ్యమైన ప్రవేశ ద్వారం లేదా ఆలయ నిర్మాణంలో భాగంగా ఉండేదని భావిస్తున్నారు. ఈ రాయగోపురం ద్వారా ఆ కాలంలోని శిల్పకళా నైపుణ్యం మరియు నిర్మాణ శైలి మనకు స్పష్టంగా తెలుస్తుంది. కృష్ణాస్ బటర్ బాల్ ఒక పెద్ద గుండ్రని రాయి. ఇది ఒక వంకర కొండపై చాలా సున్నితంగా నిలబడి ఉన్నట్టు కనిపిస్తుంది. ఇది సుమారు 250 టన్నుల బరువు ఉండే భారీ రాయి అయినా వేల సంవత్సరాలుగా అదే స్థితిలో ఉంది. దీనిని కృష్ణుడు చిన్నప్పుడు వెన్న దొంగిలించేవాడు అనే కథతో పోల్చి బటర్ బాల్ అని పేరు పెట్టారు. ఈ రాయి ఎప్పుడైనా కింద పడిపోతుందేమో అనిపించినా ఎంత నెట్టినా కదలదని చెబుతారు. ఇది ప్రకృతి సృష్టించిన అద్భుతంగా భావించబడుతుంది మరియు మహాబలిపురానికి వచ్చిన ప్రతి పర్యాటకుడు తప్పక చూసే ప్రదేశంగా నిలుస్తుంది. మహాబలిపురంలోని అర్జునాస్ పెనెన్స్ ప్రపంచంలోనే అతిపెద్ద రాతి శిల్పాల్లో ఒకటి. ఇది ఒక భారీ రాతి గోడపై చెక్కిన అద్భుత కళాఖండం. ఈ శిల్పం పల్లవ వంశం కాలంలో నిర్మించబడింది. దీనిలో ప్రధానంగా 2 కథలు చూపించబడ్డాయని భావిస్తారు. ఒకటి, అర్జునుడు శివుడి ఆశీర్వాదం కోసం చేసిన తపస్సు. మరొకటి, గంగా నది భూమికి అవతరించిన సంఘటన. ఈ శిల్పంలో దేవతలు, ఋషులు, జంతువులు, పక్షులు వంటి వందల సంఖ్యలో ఆకృతులు చాలా సూక్ష్మంగా చెక్కబడ్డాయి. మధ్యలో ఉన్న చీలిక గంగా నది ప్రవాహాన్ని సూచిస్తుందని భావిస్తారు. ఇది కేవలం శిల్పం మాత్రమే కాకుండా పురాణ కథలను రాతిలో చూపించిన అద్భుత ఉదాహరణగా నిలుస్తుంది. కృష్ణా కేవ్ టెంపుల్ ఇది ఒక అన్ఫినిష్డ్ టెంపుల్గా చెప్పొచ్చు.
ఇక్కడ ఎలాంటి విగ్రహాలు ప్రతిష్ఠించబడి లేదు. గోవర్ధన మండపం ఒక రాతి గుహ ఆలయం. ఇది పల్లవ వంశం కాలంలో నిర్మించబడింది. ఈ మండపంలో ప్రధానంగా కృష్ణుడు గోవర్ధన పర్వతాన్ని ఎత్తి గ్రామస్తులను వర్షం నుంచి కాపాడిన ప్రసిద్ధ కథను శిల్పరూపంలో చూపించారు. ఈ శిల్పంలో కృష్ణుడు ఒక చేతితో పర్వతాన్ని ఎత్తి పట్టుకున్నట్టు చుట్టూ గోపికలు, పశువులు, గ్రామ జీవితం ఎంతో సహజంగా చెక్కబడ్డాయి. ఇది కేవలం ఒక ఆలయం మాత్రమే కాదు, పల్లవ కాలపు శిల్పకళలోని నైపుణ్యాన్ని మరియు పురాణ కథలను జీవంగా చూపించే అద్భుత ఉదాహరణగా నిలుస్తుంది. సముద్ర అలలు ఎప్పుడూ తాకే ఈ దేవాలయం 1000 సంవత్సరాల కంటే పాతది. ఎన్ని తుఫాన్లు వచ్చినా నిలబడే ఈ ఆలయం వెనక ఒక అద్భుతమైన కథ ఉంది. ఇదే షోర్ టెంపుల్. ఈ షోర్ టెంపుల్ను పల్లవ వంశం కాలంలో సుమారు 7-8వ శతాబ్దంలో నిర్మించారు. ముఖ్యంగా నరసింహవర్మన్ II ఈ ఆలయాన్ని నిర్మించాడని భావిస్తారు. ఈ ఆలయం సముద్ర తీరానికి చాలా దగ్గరగా ఉంటుంది. ఈ ఆలయంలోని మొత్తం నిర్మాణం గ్రానైట్ రాళ్లతో నిర్మించబడింది. పాత కథనాల ప్రకారం మహాబలిపురంలో ఒకప్పుడు 7 ఆలయాలు ఉండేవి. వాటిలో 6 ఆలయాలు సముద్రంలో మునిగిపోయాయని, ఇప్పటికీ మనం చూస్తున్న ఈ షోర్ టెంపుల్ మాత్రమే మిగిలిందని చెబుతారు. 2004 సునామీ సమయంలో సముద్రం వెనక్కి వెళ్ళినప్పుడు కొన్ని పాత నిర్మాణాల అవశేషాలు కనిపించాయని కూడా చెబుతారు.
అలలు, ఆకాశం, చరిత్ర కలిసిన అందం మహాబలిపురం బీచ్. మేం మిమ్మల్ని చూడటానికి వచ్చాం అంటూ సముద్రంలోని చేపలు ఇంకా చిట్టి చిట్టి ఫ్రెండ్స్కి మా పాప తన పేరు రాసి అలల్ని తీసుకెళ్ళమని మెల్లగా చెప్పింది. ఆ అక్షరాలు సముద్రంలోకి కలిసిపోతుంటే అలలు వాటిని తీసుకెళ్ళి తన ఫ్రెండ్స్కి చూపెడతాయని చిరునవ్వుతో గుడ్ బై చెప్పింది.